నమస్కారం. ఆదిశంకరాచార్యుల వారు మనకు అందించిన కళ్యాణ వృష్టి స్తవములోని 10, 11, 12 ఈ 3 శ్లోకాల అర్థాలు కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము. 10వ శ్లోకము. లక్ష్మేషు సత్స్వపి కటాక్ష నిరీక్షణానాం ఆలోకయ త్రిపుర సుందరి మాం కదాచిత్ నూనం మయాతు సదృశః కరుణైకపాత్రం జాతో జనిష్యతి జనో నచ జాయతే వా. లక్ష్మేషు సత్స్వపి కటాక్ష నిరీక్షణానాం. అమ్మా, నీ కటాక్ష వీక్షణాలకు ఎన్నో గమ్యస్థానాలు ఉన్నాయి. ఇలా ఎందుకంటున్నారు శంకరులు? అమ్మ చూపు తమపై పడాలని ఎంతోమంది నిరీక్షిస్తూ ఉంటారు కదా, ఎదురు చూస్తూ ఉంటారు కదా. అయినా కూడా తల్లి, ఆలోకయ త్రిపుర సుందరి మాం కదాచిత్, నన్ను చూడమ్మా త్రిపుర సుందరి, నీ చూపు నాపై ఉంచమ్మా అంటున్నారు శంకరులు. నూనం మయాతు సదృశః కరుణైకపాత్రం, నువ్వు దయ చూపదగిన వాడినమ్మా, నేను నీ దయకు అర్హుణ్ణి తల్లి, నీ దయ నిండిన కళ్ళతో నన్ను చూడమ్మా. ఐ ఆమ్ సూటబుల్ ఫర్ యువర్ బ్లెస్సింగ్ అంటున్నారు అన్నమాట శంకరులు. జాతో జనిష్యతి జనో నచ జాయతే వా, నాతో సమానముగా ఎవరు కూడా పుట్టలేదు, పుట్టబోడు, పుట్టుట లేదు. నో వన్ ఈజ్ నాట్ దేర్ అండ్ విల్ నాట్ బి దేర్ లైక్ మీ. నీ దయకు అర్హుణ్ణైన వాణ్ణి నేనే, నన్ను చూడు తల్లి త్రిపుర సుందరి అంటున్నారన్నమాట శంకరులు. 11వ శ్లోకం. హ్రీం హ్రీం ఇతి ప్రతిదినం జపతాం తవాఖ్యాం కిం నామ దుర్లభమిహ త్రిపురాధివాసే మాలా కిరీట మదవారణ మాననీయా తాన్ సేవతే వసుమతి స్వయమేవ లక్ష్మీ. హ్రీం హ్రీం ఇతి ప్రతిదినం జపతాం తవాఖ్యాం. హ్రీంకారము నీ నామం ఏదైతే ఉందో, హ్రీం హ్రీం అంటూ ప్రతిరోజు కూడా జపించే వారికి ఈ లోకములో కిం నామ దుర్లభమిహ త్రిపురాధివాసే, అలా ప్రతిరోజు హ్రీంకారాన్ని జపించే వాళ్లకు ఈ లోకంలో దొరకనిది, లభించనిది ఏముంటుందమ్మా తల్లి త్రిపుర సుందరి? మాలా కిరీట మదవారణ మాననీయా, అటువంటి వాళ్లకు పుష్పమాల, కిరీటము, మదపుటేనుగులతో విరాజిల్లుతూ ఉంటారమ్మా. తాన్ సేవతే వసుమతి స్వయమేవ లక్ష్మీ, వాళ్లను భూదేవి, శ్రీదేవి కూడా స్వయముగానే సేవిస్తారు. దే వుడ్ బి వెల్దీ అండ్ ల్యాండ్ ఓనర్స్ అన్నమాట, ధనవంతులవుతారు, రాజులవుతారు అంటున్నారన్నమాట. హ్రీంకారాన్ని ప్రతిరోజు జపించే వాళ్లకు దొరకనిదంటూ ఏముందమ్మా త్రిపుర సుందరి? వాళ్లకు పుష్పమాలతో, కిరీటాలతో, మదపుటేనుగులతో విరాజిల్లుతూ ఉంటారు. వాళ్లను స్వయముగా భూదేవి, శ్రీదేవి కూడా సేవిస్తారు తల్లి అంటున్నారు శంకరులు. 12వ శ్లోకము. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్య దాన నిరతాని సరోరుహాక్షి త్వద్వంద్వనాని దురితా హరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు నాన్యం. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్య దాన నిరతాని సరోరుహాక్షి, సరోరుహాక్షి పద్మముల వంటి కన్నులు కలదానా ఓ త్రిపుర సుందరి, నీకు మేము చేసే వందనములు ఏవైతే ఉన్నాయో, నీకు మేము చేసే నమస్కారాలు మాకేమిస్తున్నాయి? సంపత్కరాణి సకల సంపదలను ఇస్తున్నాయి. సకలేంద్రియ నందనాని ఇంద్రియములన్నిటికీ సంతోషాన్ని ఇస్తున్నాయమ్మా నీకు చేసే నమస్కారము. సామ్రాజ్యం ఇస్తుందమ్మా మాకు. త్వద్వంద్వనాని దురితా హరణోద్యతాని, అంతేకాకుండా నీకు చేసే నమస్కారములు మా పాపాలన్నిటినీ పోగొడుతున్నాయమ్మా. నీ నమస్కారము పాపాలను తొలగిస్తోంది తల్లి. మామేవ మాతరనిశం కలయంతు నాన్యం. తల్లి, నీకు చేసే నమస్కార ఫలితం ఎలాంటిదంటే, ఇవన్నీ మాకు వస్తున్నాయి కదా, ఎల్లప్పుడూ
నువ్వు మమ్మల్ని కరుణించుగాక తల్లి అంటున్నారనమాట. ఫర్ ఎవర్ మేక్ మీ బ్లెస్డ్. నీకు చేసే నమస్కారము సకల సంపదలనిస్తోంది, ఇంద్రియములన్నిటికీ సంతోషమనిస్తోంది, సామ్రాజ్యాలనిస్తోంది, పాపాలను తొలగిస్తోంది. ఈ ఫలితాలన్నీ మాకు ఎల్లప్పుడూ ఉండుగాక తల్లి, నన్ను కరుణించు తల్లి అంటున్నారనమాట. ఫర్ ఎవర్ మేక్ మీ బ్లెస్డ్ అని శంకరులు అంటున్నారు. ఆఖరి 3 శ్లోకాలు 16వ శ్లోకంలో ఉన్న ఫలశ్రుతిని కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము. నమస్కారం.